महादेवाय धीमहि तन्नो प्रचोदयात्। नमस्ते ब्रह्मण्यभवतोतये नमः। नमस्ते स्तम्भने बाहुभ्याः मृदते नमः। याधेः सहस्रपादाः पुरोहिताभ्यर्मः लक्ष्मीः सन्तिमः देववैद्यर्धोर्धो राहुलक्ष्मीभाषामनादेशामिते यात्रयाः पुणेः अनुग्रहग्रह प्रकृत्यनुग्रहसमादाः प्रोहयोदाः नमः हिरण्यः योदाः नमः अनुराहानाय महन्देशेभ्यो योदाः नमः सुवर्णेः रोदाभ्यः सुवर्णगन्धे विक्रमाय मुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्ता आनुकूल्यतोः फलसिद्धिरस्तु। ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ని కన్సీవ్ చేసి ఆ విధంగా ప్రతి కాన్స్టిట్యున్సీలో మొదలు ఒక రెసిడెన్షియల్ స్కూల్ స్థాపించాలని, దాంట్లో అన్ని రకాల సదుపాయాలు, ప్రపంచ స్థాయి సదుపాయాలు ఉంటాయి. దాదాపు 2500 మంది, అంటే ఇంతకుముందు 500-600 మంది అద్దె భవనాల్లో ఉంటున్న వాళ్ళందరినీ 2500 మంది స్టూడెంట్స్ని ఒకే భవనంలో, ఒకే క్యాంపస్లో, టీచర్లకు కూడా వసతి సదుపాయం కల్పించి, విద్యార్థులకు పూర్తి హాస్టల్ సౌకర్యం కల్పించి, ఒక మంచి క్రీడా మైదానాలు ఇవన్నీ కల్పించి ప్రపంచ స్థాయిలో ఒక మంచి క్యాంపస్ను ప్రతి కాన్స్టిట్యున్సీలో కన్స్ట్రక్ట్ చేసి ఇవ్వాలనే దృక్పథంతో దాదాపు ఇప్పటికీ 79 కాన్స్టిట్యున్సీల్లో శాంక్షన్ చేశారు. మిగతా కాన్స్టిట్యున్సీలో కూడా త్వరలో శాంక్షన్ చేయబోతున్నారు. అయితే ఈ వీటిలలో ఏంటంటే 5th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ఉండే పిల్లలందరూ జూనియర్ హాస్టల్స్, సీనియర్ హాస్టల్స్, అకాడమిక్ బ్లాక్స్, తర్వాత డబుల్ బెడ్రూమ్ క్వార్టర్స్ ఫర్ టీచర్స్, తర్వాత హాస్టల్స్లో డార్మెటరీస్లోనే వార్డెన్స్ కూడా వసతి కల్పిస్తారు. డిజిటల్ ల్యాబొరేటరీస్, స్టాఫ్ రూమ్స్, లైబ్రరీస్, అన్ని రకాల సదుపాయాలు వీటిలో ఉండబడతాయి. ఇది దాదాపు 200 కోట్లతో అంచనాతో టెండర్లు పిలువబడింది. కాంట్రాక్టర్ కూడా మొబిలైజ్ అయ్యాడు. త్వరలో ఇక్కడ ఈ పనులు ప్రారంభమవుతాయి. సో ఈ సదుపాయం ప్రతి చోట వస్తే బహుశా ఇండియాలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలోనే మొదటిసారి ఇంత పెద్ద ఎత్తున విద్య మీద ముఖ్యమంత్రి గారు స్వయంగా విద్యాశాఖని తన ఆధీనంలో ఉంచుకొని స్వయంగా పర్యవేక్షిస్తూ ఫ్రీక్వెంట్గా రివ్యూ చేస్తూ దీని మీద అత్యంత శ్రద్ధతో చేపట్టబడింది. దానికి మా విద్యా మౌలిక సదుపాయాల సంస్థ ఆధ్వర్యంలో ఇంకొంతమంది పక్క డిపార్ట్మెంట్ నుంచి డెప్యుటేషన్ తీసుకొని వచ్చి మేము ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్టాఫ్ అందరినీ సమకూర్చుకొని త్వరలో ఈ పనులన్నీ చేపట్టబడుతున్నాము. దీనికి ఇది అందరికీ ఉపయోగపడే కార్యక్రమము. దీనికి అందరూ సహకరించాలని కోరుతున్నాను. పెద్దలు శ్రీహరి గారు, వారు గతంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు,
స్వయంగా లెక్చరర్ గారు వారు ఎంతో శ్రద్ధతో ఇప్పుడు ఈ ప్రాంతంలో జరిగిన అన్ని పనుల్లో మొదట భూమి పూజ, అంటే భూమి పూజ గతంలో ఫార్మల్గా చేసుకున్నాము, పనులు స్టార్ట్ చేయబడడం ఇది మొదటిది. వారు అత్యంత శ్రద్ధ తీసుకొని హైదరాబాద్ వచ్చి మమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేశారు. వారికి కృతజ్ఞతలు. వారు ఎంత సిన్సియర్ అంటే గతంలో వారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంబేద్కర్ స్టాచ్యూ హైదరాబాద్లో మనం నిర్మించిన 125 అడుగుల అంబేద్కర్ స్టాచ్యూ ఒక ఇన్స్టాలేషన్ కమిటీకి వారు చైర్మన్గా ఉన్నారు. నేను ప్రభుత్వం తరఫున అధికారిగా కన్వీనర్ అన్నమాట దానికి. సో మేమందరం కలిసి కొన్ని చైనా, సింగపూర్ లాంటి కంట్రీస్ తిరిగి వచ్చాం. అంటే అంబేద్కర్ స్టాచ్యూ ఏ విధంగా చేస్తే బాగుంటుంది, అది మౌల్డింగ్ టెక్నాలజీ వాడాలా, కాస్టింగ్ టెక్నాలజీ వాడాలా, ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది చదివేదాని కొరకు ఒక దాంట్లో అప్పటి మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, కొంతమంది అధికారులు కూడా ఉన్నారు. వారు ఎంత డిసిప్లిన్ అంటే మేము ఈ కార్యక్రమంలో భాగంగా పొద్దున్న 8 o'clockకి మీటింగ్ హాల్లో అసెంబ్లీ కావాలంటే అందరికంటే ముందు అసెంబ్లీ అయ్యేది శ్రీహరి గారు. మిగతా ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ పరిగెత్తుకుంటూ వచ్చేవారు. పెద్ద ఆయన ముందు వస్తే మనం వెనక్కి వస్తే బాగుంటుందని చెవులో గుసగుసలు ఆడుకునేవారు. ఈయన ఇంకా లెక్చరర్ ఉద్యోగం మీద వస్తున్నారు అని చెప్పేసి జోకులు వేసుకునేవారు సాధన. అంత సిన్సియర్గా ఏదన్నా పని చేపడితే వారు. సో అంటే అంబేద్కర్ విగ్రహంలో కానీ, తర్వాత వరంగల్లో మనము చేపట్టబడిన 4 lane రోడ్డు విషయంలో కానీ, గతంలో హైదరాబాద్ కూడా తన రఘునాథపల్లిలో కానీ, గన్పూర్లో కానీ ఎక్కువ భవనాలు డిస్మాంట్ అవుతున్నాయని స్వయంగా నేను ఒక నేషనల్ అథారిటీలో ఉన్నాను, మా ఆఫీస్కి వచ్చి మా వాళ్ళకు తక్కువ డ్యామేజ్ జరిగేటట్టు మీరు ల్యాండ్ తీసుకోవాలని, కొంత ల్యాండ్ విడ్త్ తగ్గించి సాధ్యమైనంత తక్కువ నష్టం జరిగేటట్టు అందరికీ ఉపయోగపడేటట్టు వారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో రిప్రజెంట్ చేసి దానికి అప్రూవల్ తెచ్చుకున్నారు అప్పుడు వారు, కడియం శ్రీహరి గారు. సో అందుకని వారి నిజాయితీకి, వారి కార్యదక్షతకు, వారి క్రమశిక్షణకు మేము నిజంగా ఎప్పుడు ఆశ్చర్యపోతుంటాము. అలాంటి వారు పిలిచినందుకు నేను స్వయంగా వచ్చాను. అదర్వైజ్ జనరల్గా చాలా కాన్స్టిట్యూన్సీలకు మేము వెళ్ళాం. వారికి పిలిచినందుకు కృతజ్ఞతలు. ఈ కార్యక్రమం సత్వరం బాగా చేయడానికి అందరూ సహకరించాలని కోరుతూ, సార్ ఇంకొకటి ఏంటంటే మనము ఇది బాలికలక బాలురక అనేది జిల్లా అడ్మినిస్ట్రేషను, స్థానిక ఎమ్మెల్యే గారు ఇద్దరు కలిసి నిర్ణయించాలి సార్. ఎక్కడైతే ఎక్కువ మంది బాలికలు ప్రైవేట్ భవనాల్లో ఉన్నారో వాళ్ళని సత్వరం ప్రభుత్వ భవనాలకు తీసుకెళ్లాలి కాబట్టి బాలికలకు కేటాయించాలి. ఎక్కడైతే బాలురు ఎక్కువ అద్దె భవనాలలో ఉన్నారో వాళ్ళని ప్రభుత్వ భవనాలకు తీసుకుపోవటానికి బాలురకు కేటాయించాలి. ఈ కాన్స్టిట్యున్సీలో మీరు దీన్ని దేనికి నిర్ణయిస్తారో కూడా మీరు నిర్ణయించి చెప్తే దాని ప్రకారం టాయిలెట్స్ ఒకటే, మిగతాదంతా డిజైన్ సేమ్ ఉంటుంది సార్. టాయిలెట్ డిజైన్ మాత్రం దానికి అనుగుణంగా మార్చుకొని చేస్తాము. అది కూడా మీరు తగు సూచనలు ఇస్తే దాని ప్రకారం నడుచుకుంటాము. ఈ కార్యక్రమంలో నాకు పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు చేసిన వివిధ ప్రజాప్రతినిధులందరికీ, సర్పంచ్లకి మరియు అధికారులందరికీ, మీడియా వారికి అందరికీ కూడా నమస్కారాలు. సో ఈరోజు చాలా ఇంపార్టెంట్ డే. ఈ ఘన్పూర్ కాన్స్టిట్యున్సీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉండడానికి ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ అనేది మనం ఈరోజు భూమి పూజ చేసుకొని మొదలు పెడుతున్నాము. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు లాస్ట్ ఇయర్ మార్చ్లో ఈ యొక్క 600+ crores యొక్క శంకుస్థాపన వర్క్స్ చేయడం జరిగింది. అందులో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ కి మనకి శాంక్షన్ ఇవ్వడం జరిగింది. సో అందరిని కంటిన్యూటీగా చేసుకుంటూ ఈరోజు భూమి పూజ చేసుకుని మనం వర్క్స్ ని కూడా మనం స్టార్ట్ చేస్తున్నాము. సో ముందుగా ఘన్పూర్ ప్రజలందరికీ కూడా ఇది ఒక మంచి ఇంప్లిమెంటేషన్ చేస్తున్న వర్క్ ఇది, కాబట్టి వారికి అందరికి కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. సో ఈ జనగాం జిల్లాలో ఏకైక కాన్స్టిట్యున్సీ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ శాంక్షన్ అయిన కాన్స్టిట్యున్సీ ఘన్పూర్ కాన్స్టిట్యున్సీ. అండ్ ఉమ్మడి జిల్లాలో కూడా నాకు తెలిసి 2వ 3వ అయినది, ఇందులో మొట్టమొదటి శాంక్షన్ అనేది కూడా ఘన్పూర్ కాన్స్టిట్యున్సీ. అండ్ ముఖ్యంగా ప్రత్యేకంగా ఘన్పూర్ ఎమ్మెల్యే శ్రీ కడియం శ్రీహరి గారికి డెఫినెట్ గా సార్ కృషి వల్ల ఇది ఫస్ట్ మనకి శాంక్షన్ ఇవ్వడం జరిగింది. సార్ దగ్గరుండి దీనికి ల్యాండ్ ఇష్యూ ఉన్నా కూడా కోర్టులో ఉన్న జీపీ గారితో మాట్లాడి ల్యాండ్ ఇష్యూ రిజాల్వ్ చేసుకుని బెస్ట్ ల్యాండ్ ఇదే కావాలని, ఫస్ట్ ల్యాండ్ యాక్చువల్ గా మనకి చిల్పూర్ దగ్గర ఉన్న గుట్ట దగ్గర మనము
దేశాయి తాండా దగ్గర మనం ప్లాన్ చేసుకున్నాం. కాదు ఎమ్మెల్యే గారు, ఇది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గన్పూర్ జాఫర్గఢ్ మండలాల మధ్యలో ఇది ఉంది. డెఫినెట్ గా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, ఇక్కడ చాలా తండాలు ఉన్నాయి కాబట్టి ఇది కంపల్సరీగా నాకు ఈ ల్యాండ్ కావాలని సార్ డెఫినెట్ గా ఇది 100% పైన ఇక్కడ రెవెన్యూ వాళ్ళందరితో కూడా పర్సూ చేసుకొని దీన్ని రిజాల్వ్ చేయడం జరిగింది. సో సార్ కృషి వల్లే ఈ యొక్క మనకు ఈ ప్రదేశంలో ఈ యొక్క రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ అనేది మంజూరు అవడం జరిగింది. సో డెఫినెట్ గా ఈ సందర్భంగా సార్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అండ్ ఈ కాంప్లెక్స్ వల్ల మన పేద ప్రజలకి, వారి యొక్క పేద కుటుంబాల్లో చదివే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలందరూ కూడా ఒకే ఒక ఇంటిగ్రేటెడ్ ప్లేస్ లో చదువుకోవడానికి ఇది చక్కటి అవకాశము. అండ్ చాలా అధునానికమైన మోడర్న్ క్లాస్ రూమ్స్, అకాడమిక్ బ్లాక్, స్పోర్ట్స్ కాంప్లెక్స్, డార్మిటరీ, డిజిటల్ లైబ్రరీస్, ఒక ఏదైతే హైదరాబాద్ లో ఈక్వలెంట్ గా ఎక్కడైనా కార్పొరేట్ స్కూల్స్ లో ఏవైతే ధీటుగా ఉన్నాయో దానికంటే బెటర్ గా 2500 ప్లస్ పిల్లలు ఒకే చోట చదువుకోవడానికి ఇది ఒక మంచి ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేస్తున్నాము. సో నాకు తెలిసి మొన్ననే గన్పూర్ మున్సిపాలిటీ అయింది, ఒక 50 crores వరకు కొత్తగా మనం వర్క్స్ కూడా చేపడుతున్నాము. ఈ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ వర్క్స్ కూడా చేస్తున్నాము. ఈ గన్పూర్ నియోజకవర్గంలో గన్పూర్ యొక్క మెయిన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఈ రోడ్ అవుతుంది. నాకు తెలిసినంత వరకు ఈ గన్పూర్ మున్సిపాలిటీ నుంచి జాఫర్గఢ్ రోడ్ వరకే ఈ ప్లేస్ అన్ని కూడా డెవలప్ అవుతాయి. సో ఈ స్కూల్ కాంప్లెక్స్ పిల్లల విద్యతో పాటు ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి చెందడానికి ఇది ఒక ఫ్యూచరిస్టిక్ పాలసీగా గౌరవ ఎమ్మెల్యే గారు ప్లాన్ చేశారు. సో డెఫినెట్ గా దీనికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ అండ్ తొందరగా వర్క్ ఎగ్జిక్యూట్ చేస్తూ కాంట్రాక్టర్ కూడా మన దగ్గర ఉన్నారు కాబట్టి ఫాస్ట్ గా ఎగ్జిక్యూట్ చేసి మన జిల్లా వారందరికీ కూడా ఇది తొందరగా ఇంప్లిమెంటేషన్ తీసుకురావాలని మరోసారి కోరుతూ, సో వన్స్ అగైన్ ఈ కార్యక్రమాన్ని చాలా గ్రాండ్ గా అరేంజ్ చేసిన ఆర్గనైజర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. ఒక అతిపెద్ద కార్యక్రమానికి, నియోజకవర్గ విద్యాభివృద్ధికి తోడ్పడే ఒక మంచి కార్యక్రమానికి ఈరోజు మనం శ్రీకారం చుడుతున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొనడము నాకు సంతోషంగా ఉంది, గర్వంగా కూడా ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ముందుగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకోవాలి. ముందుగా ఒక 28 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మంజూరు చేస్తే అందులో గన్పూర్ మొట్టమొదటిగా మన జిల్లాలో మంజూరు అయింది. ఆ తర్వాత ఇంకా 2 పర్యాయాలు కొన్ని స్కూల్స్ ఇచ్చారు. మొత్తంగా 79 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ను ఈరోజు తెలంగాణలో మంజూరు ఇచ్చారు. ఒక్కొక్క స్కూల్ కు 200 కోట్ల రూపాయలతో ఆధునిక అంగులతో కార్పొరేట్ స్థాయిని తలదన్నే విధంగా మన విద్యా సంస్థలు ఉండబోతున్నాయి. బ్రహ్మాండంగా పిల్లలకు కావాల్సిన అన్ని వసతులతో పాటుగా ఉపాధ్యాయులకు కావాల్సిన వసతి సౌకర్యం, ప్లే గ్రౌండ్స్, లేటెస్ట్ గా వాళ్ళకు కావాల్సిన ఐటీ ల్యాబ్స్ కానీ కంప్యూటర్ ల్యాబ్స్ కానీ అనేక రకాలైన వసతులతోని ఇక్కడ మనము ఒక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కు భూమి పూజ చేసుకున్నాం. నేను मेहता గారితో ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నా, నేను మిమ్మల్ని ఇన్వైట్ आप तेलुगु समझते हैं, हिंदी में बोलना मैं आपको स्पेशल इनवाइट करे क्या बोले तो ये हमारा इंस्टीट्यूशन एज पर एग्रीमेंट 18 मंथ्स में कंप्लीट करना, वही रिक्वेस्ट है मेरा. ये जनवरी है, जनवरी 2026 मेरे को जून 2027 में ये हमारा को हैंड ओवर करना है. 18 मंथ्स में ये कंप्लीट करने का रिक्वेस्ट है हमारा. थोड़ा आप कल से ही काम शुरू होना, यहाँ गैप देने का जरूरत नहीं है. कल से ही काम करना शुरू करना. अगर कोई डिजाइन्स का, अगर कोई परमिशंस का प्रॉब्लम है तो आपके साथ एमडी साहब है, उधर एसी है, वो लोगों आपको जरूर दे विल हेल्प यू. प्रॉब्लम तो नहीं है. मेरे को 18 मंथ्स में ये बिल्डिंग बना के देना है. 2027 జూన్ జూలైలో
ప్రారంభమయ్యే విద్యా సంవత్సరానికి ఈ భవనాన్ని పూర్తి చేసి గన్పూర్ నియోజకవర్గ ప్రజలకు నేను బహుమతిగా ఇస్తానని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ యొక్క భవనములో 4 గురుకుల పాఠశాలలు ఉండబోతున్నాయి. ఒకటి షెడ్యూల్ క్యాస్ట్ రెసిడెన్షియల్ స్కూల్, 2 షెడ్యూల్ ట్రైబ్ రెసిడెన్షియల్ స్కూల్, 3 బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్, 4వది మైనారిటీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్. నేను కలెక్టర్ గారితో ఎండి గారితో నా రిక్వెస్ట్ ఏంటంటే, నాకు ఆడపిల్లల విద్య పైన ప్రేమ, ఆడపిల్లల విద్యకే నేను ప్రథమ ప్రాధాన్యత ఇస్తాను. కాబట్టి ఇక్కడ మనం ప్రారంభించుకునే ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్లో 4 ఆడపిల్లల గురుకుల పాఠశాలను మనం ఇక్కడ లొకేట్ చేద్దామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ప్రస్తుతము ఎస్సీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ హనుమకొండలో ఒక రెంట్ హౌస్ లో నడుస్తున్నది. బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ గర్ల్స్ ది కరుణాపురంలో నడుస్తున్నది. మైనారిటీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ నమిలిగొండ ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో నడుస్తున్నది. అన్ని కూడా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ లో ఉన్నాయి. కాబట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఈ 4 గురుకుల పాఠశాలలు ఎక్స్క్లూజివ్లీ ఫర్ గర్ల్స్, ఆడపిల్లల కొరకు ప్రత్యేకించబడిన ఈ 4 గురుకుల పాఠశాలలను ఈ కొత్తగా నిర్మించే ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్లోనే లొకేట్ చేస్తాము. వాళ్ళకు మెరుగైన వస్తువులు కల్పిస్తాము. ఆడపిల్లల చదువుకు నా పరంగా ప్రోత్సాహాన్ని అందిస్తానని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. దేశంలో ఎక్కడ లేని విధంగా ఈనాడు విద్యకు ప్రాధాన్యతనిస్తున్నది రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. నేను గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా 2 సార్లు విద్యాశాఖ మంత్రిగా పనిచేశాను. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు కూడా ఈ 3 శాఖలను నిర్వహించినప్పుడు విద్య పైన ప్రత్యేక దృష్టి పెట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో ఎక్కువ గురుకుల పాఠశాలలు నేను మంత్రిగా ఉన్న సమయంలోనే మంజూరు అని చెప్పుకోవడానికి నాకు గర్వంగా ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవాళ స్టేషన్ గన్పూర్ లో కూడా ఇవాళ జఫర్గఢ్ రెసిడెన్షియల్ స్కూల్ కానీ, లేదా గన్పూర్ రెసిడెన్షియల్ స్కూల్ కానీ, ధర్మసాగర్ రెసిడెన్షియల్ స్కూల్ కానీ, అదేవిధంగా వేలేరు రెసిడెన్షియల్ స్కూల్ కానీ, ఇక్కడ ఉన్న గురుకుల పాఠశాలన్నీ కూడా నేను మంత్రిగా ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా ఉన్నప్పుడు, లేదా మొన్న డిప్యూటీ సీఎం గా పనిచేసినప్పుడు తీసుకొచ్చినాయని చెప్పుకోవడానికి నాకు గర్వంగా ఉంది. ఒకవైపు పేద పిల్లలందరికీ విద్యను అందుబాటులోకి తీసుకురావాలని, విద్యను అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా ప్రమాణాలు కలిగిన విద్యను అందించాలని ఆలోచన చేసి గురుకుల పాఠశాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ సందర్భంగా మనం కొందరు పేర్లు తలుచుకోవాలి. పివి నరసింహారావు గారు, ఆయన ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆ తర్వాత ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ గురుకుల పాఠశాల యొక్క కాన్సెప్ట్ కు ఆయన పునాది వేశాడు. 83-84లో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున గురుకుల పాఠశాలల మంజూరికి శ్రీకారం చుట్టాడు. ఆయన తర్వాత చంద్రబాబు నాయుడు, ఆయన తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి గారు కూడా విద్య పైన దృష్టి పెట్టి గురుకుల పాఠశాలను తీసుకురావడం జరిగింది. ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే, దేశంలోనే అత్యధికంగా గురుకుల పాఠశాలలు కలిగిన రాష్ట్రము తెలంగాణ రాష్ట్రం అని చెప్పి చెప్పుకోవడానికి గర్వంగా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. దీంట్లో నా భాగస్వామ్యం ఉన్నందుకు మరింత సంతోషంగా ఉంది అని మీకు గుర్తు చేస్తున్నాను. ఇవాళ రాష్ట్రంలో దాదాపు 1000 గురుకుల పాఠశాలలు ఉన్నాయి. దాదాపు 400 కేజీబీవీలు ఉన్నాయి. ఒక 200 మోడల్ స్కూల్స్ ఉన్నాయి. వాటికి తోడుగా ఇవాళ 76 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ రాబోతున్నాయి. మొత్తంగా ఒక 1650 నుంచి 1700 గురుకుల పాఠశాలలు ఈరోజు ఈ రాష్ట్రంలో రావడం అంటే ఇది ఒక రికార్డ్ అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఈ 1650 నుంచి 1700 గురుకుల పాఠశాలలో ఒక 10 లక్షల మంది పేద బిడ్డలు నాణ్యమైన విద్యను అందుకోవడానికి ఒక అవకాశం కలిగింది. ఈ గురుకుల పాఠశాలలో చదువుకుంటున్న పిల్లలే ఈనాడు కార్పొరేట్ స్కూల్లో
స్కూళ్ళలో చదువుతున్న పిల్లలతో పోటీపడి అనేక మంది ఎస్సీ పిల్లలు, ఎస్టీ పిల్లలు, పేద వర్గాలకు చెందిన పిల్లలు ఇవాళ బ్రహ్మాండంగా ఇంజనీరింగ్ లో సీట్లు పొందుతున్నారు, మెడిసిన్ లో సీట్లు పొందుతున్నారు, అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కూడా వాళ్ళ సత్తా చాటి బ్రహ్మాండమైన ఉద్యోగాలను సంపాదించుకుంటున్నారు. దానికి పునాది మన గురుకుల పాఠశాలని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ సవినీయంగా తెలియజేసుకుంటున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక మాట చెప్పారు, సమాజంలో అనేక సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యల పరిష్కారాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలంటే, ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవాలంటే విద్య అనేది చాలా ముఖ్యమైనది అని చెప్పి ఆనాడు డాక్టర్ అంబేద్కర్ గారు చెప్పారు. అందుకనే ఆయన సూచించిన 3 సూక్తులలో మొట్టమొదటిదే చదువు, చదివించు అనే ఒక నినాదంతో ఆయన సమాజానికి గొప్ప సందేశం ఇచ్చారు. కాబట్టి ఈ సమాజంలో ఉన్న అన్ని సమస్యలకు విద్య ద్వారా పరిష్కారం కనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. విద్య ద్వారా మనకు ఒక ఆత్మవిశ్వాసం వస్తుంది, మనలో మనకు ఒక కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ధైర్యంగా మన హక్కుల గురించి మనం మాట్లాడుకునే అవకాశం వస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అందుకే ఇవాళ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో 1994లో మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే ఆయన నాటి నుంచి నేటి వరకు కూడా అనేక గురుకుల పాఠశాలలు తెచ్చాం, అనేక జూనియర్ కళాశాలలు తెచ్చాం. ఇవాళ గన్పూర్కు డిగ్రీ కాలేజ్ తెచ్చుకున్నాం, ఇక్కడ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ తెచ్చుకున్నాం, అనేక ప్రైమరీ స్కూల్స్ ను అప్పర్ ప్రైమరీ స్కూల్స్ చేసుకున్నాం, అనేక అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ను హై స్కూల్స్ గా చేసుకున్నాం. ఇలా గన్పూర్ లో బ్రహ్మాండంగా విద్యా అవకాశాలను మనం మెరుగుపరుచుకున్నాం. మన కలెక్టర్ రిజ్వాన్ బాషా గారి కృషి వల్ల ఇవాళ జనగామ 10వ తరగతి ఫలితాలలో రాష్ట్రంలో 3వ స్థానంలో గత సంవత్సరం వచ్చింది. నేను ఈసారి మా కలెక్టర్ గారిని కోరుతున్నా, ఈసారి జనగామ జిల్లా 10వ తరగతి ఫలితాలలో మొదటి స్థానంలో రావాలని చెప్పి నేను కోరుకుంటున్నా. దానికి మా గణపురం నియోజకవర్గము నాంది పలుకుతుంది. మేమందరం కూడా కలెక్టర్ గారికి సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. మా ఉపాధ్యాయులు, మా అధ్యాపకులు, ప్రధాన ఉపాధ్యాయులు అందరూ కూడా కష్టపడి పనిచేసి మంచి ఫలితాలు తీసుకురావాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నా. గత 2 సంవత్సరాలుగా నేను మీ ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుండి ఈ ప్రజల ఆశీర్వాదంతో, మీ అందరి సహాయ సహకారాలతో ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుండి నేటి వరకు కూడా నియోజకవర్గ అభివృద్ధి పైన, నియోజకవర్గ సమస్యల పరిష్కారం పైనే దృష్టి పెట్టి పనిచేస్తున్నాను. నా ఎజెండా, నా లక్ష్యం అంతా కూడా గన్పూర్ నియోజకవర్గ అభివృద్ధి తప్ప నాకు మరొక ధ్యాస కానీ వ్యాపకం కానీ అలవాట్లు కానీ లేవు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. నిజాయితీగా పనిచేస్తూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలలో ఎక్కడ కూడా అవినీతి అక్రమాలు జరగకుండా జాగ్రత్త పడుతూ ఆ కార్యక్రమాలను ముందుకు తీసుకుపోతున్న విషయాన్ని కూడా మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాను. ఈనాడు ముఖ్యమంత్రి గారి సహకారంతో మన నియోజకవర్గంలో ఈ 2 సంవత్సరాల కాలంలో దాదాపు 1400 కోట్ల రూపాయల నిధులు తెచ్చుకున్నాం. ఇవాళ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు దాదాపు 200 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. అదేవిధంగా ఇవాళ సాగునీటి రంగం పైన, కెనాల్స్ లైనింగ్ పైన అసంపూర్తిగా పనులను పూర్తి చేసుకోవడానికి ఇవాళ గణపురం రిజర్వాయర్ నుంచి నవాబ్పేట రిజర్వాయర్ ఉన్న ప్రధాన కాలువతో పాటు ఉప కాలువలను లైనింగ్ చేసుకుంటున్నాం. జఫర్గఢ్ మండలంలో ఉన్న మన ఉప్పుగల్ రిజర్వాయర్ నుంచి పాలకుర్తి రిజర్వాయర్ పోయే ప్రధాన కాలువ పనులను లైనింగ్ పనులతో పాటు ఉప కాలువ పనులు కూడా ఇప్పుడు వేగంగా పనులు జరుగుతున్నాయి. దాదాపు దీనిపైన 350 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం. అది కాకుండా బ్రహ్మాండంగా 100 బెడ్ హాస్పిటల్ వేగంగా నిర్మాణం జరుగుతున్నది. దాదాపు 50 కోట్ల రూపాయలతోని మనకు ఇవాళ 100 బెడ్ హాస్పిటల్ నిర్మాణం జరుగుతున్నది. 26 కోట్ల రూపాయలతోని ఒక సమీకృత కార్యాలయాల భవనం కూడా, ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ కూడా నిర్మాణం జరుగుతున్నది. 6 కోట్ల రూపాయలతోని డిగ్రీ కాలేజ్ నిర్మాణం త్వరలో ప్రారంభం కాబోతున్నది. 175 కోట్ల రూపాయలతోని ఇందిరమ్మ ఇల్లు 3500 మంజూరు చేసుకున్నాం. ఆ ఇళ్ల నిర్మాణం కూడా ఈ రోజు ప్రతి గ్రామంలో బ్రహ్మాండంగా జరుగుతున్నది. అదేవిధంగా ఎస్సిపి ద్వారా కానీ, ఈజీఎస్ ద్వారా కానీ, ఎంపీ ఫండ్స్ ద్వారా కానీ, ఎమ్మెల్యే ఫండ్స్ ద్వారా కానీ కోట్ల రూపాయల పనులు ఇవాళ మనం గ్రామాలలో చేసుకుంటున్నాం. అభివృద్ధి మన కళ్ళ ముందు కనిపిస్తున్నది. నేను కొత్తగా ఎన్నికైన సర్పంచ్లందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ సభాముఖంగా వాళ్ళందరినీ కూడా కోరుతున్నాను. మనకు అవకాశం వచ్చింది, ఆ అవకాశం వచ్చినప్పుడు కష్టపడి పనిచేయాలి, అందరికీ దగ్గరగా ఉండాలి, అందరితోని మంచిగా ఉండాలి.
పనులు చేసి చూపించాలి. మీరు గ్రామాభివృద్ధికి చేసే ప్రయత్నంలో నేను ఎమ్మెల్యేగా మీకు రాజకీయాలకు అతీతంగా ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేకుండా మీరు నిజంగా గ్రామాల యొక్క అభివృద్ధికి కనుక చిత్తశుద్ధితో పనిచేస్తే, నిజాయితీతో పనిచేస్తే నా పూర్తి సహకారం ఉంటుంది అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఈ సందర్భంగా ఒక మాట చెప్పాలి. నేను అప్పుడప్పుడు చెప్పడానికి కొంచెం ఇబ్బంది పడుతుంటాను. ఆ బిడ్డ గురించి చెప్పుకుంటున్నాడేమో అంటారేమో అని కొంచెం వెనక ముందు అవుతున్నాను. కానీ మన ఎంపీ గారు డాక్టర్ కడియం కావ్య గారు, నేను ఊహించిన దానికంటే, నేను ఆశించిన దానికంటే కూడా మన ఎంపీ గారి యొక్క పనితీరు, పెర్ఫార్మెన్స్ బ్రహ్మాండంగా ఉన్నదని చెప్పడానికి ఒక తండ్రిగా, ఒక ఎమ్మెల్యేగా కూడా నేను గర్వపడుతున్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. గతంలో ఎంపీలు ఎవరో మనకు తెలిసేది కాదు. ఇవాళ మన ఎంపీ ఇప్పటికీ ఒక 50-60 సార్లు పార్లమెంట్ లో మాట్లాడమే కాకుండా అనేక సమస్యలపైన దృష్టి సారించింది. ప్రత్యేకంగా ఇవాళ వరంగల్కి ఎయిర్పోర్ట్ వస్తున్నది అంటే డాక్టర్ కడియం కావ్య గారి కృషి అని చెప్పడంలో ఏ రకమైన సందేహం లేదు. దానికి తోడుగా కొంత స్వార్థం మనకు కూడా ఉన్నది. ఆమెకు వచ్చేది సంవత్సరానికి 5 కోట్ల రూపాయలు మాత్రమే. కానీ మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం కలిపి దాదాపు 2,20,00,000 రూపాయలు మనమే తీసుకున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అందుకు ఎంపీ గారికి మనమందరం కూడా గట్టిగా చప్పట్లతో అభినందనలు చెప్పాలని చెప్పి కోరుకుంటూ, రాబోయే రోజుల్లో కూడా ఎంపీ గారి పూర్తి సహకారం మా గన్పూర్ మీద ఉండాలి. అడగడానికి కూడా మాకు హక్కు ఉన్నది. ఎందుకంటే మేము 55,000 ఓట్ల మెజారిటీ ఎంపీ గారికి ఇచ్చినాం. కాబట్టి మా ఎంపీ గారు మా గన్పూర్ పైన ప్రత్యేక దృష్టి కూడా పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా కోరుకుంటూ, ఇక్కడికి వచ్చిన మిత్రులందరితో, వేదిక పైన ఉన్న సర్పంచ్ అందరితో మన లక్ష్యం, మన ఆలోచన, మన టార్గెట్ మన గ్రామాల అభివృద్ధి, మన నియోజకవర్గ అభివృద్ధి, అవినీతి అక్రమాలకు అవకాశాలు లేకుండా నిజాయితీగా పనిచేద్దాం, ప్రజల మన్ననను పొందుదాం. మరొక్కసారి మీకు అందరికీ అవకాశం వచ్చే విధంగా మీరు మంచి పేరు సంపాదించుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ, మరొక్కసారి మా గణపతి రెడ్డి గారిని, అదేవిధంగా మేతా గారిని దయచేసి ఈరోజు మనం ఈ సభలో ప్రజలకు మాట ఇస్తున్నాం. 18 మాసాలలో భవనాలు పూర్తి చేసి ఇక్కడ మళ్ళీ ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి ప్రారంభోత్సవం చేసుకుందాం. కాబట్టి 18 మాసాల లోపే ఈ భవనం పూర్తయ్యే విధంగా స్పెషల్ ఎఫర్ట్స్ దీని మీద పెట్టాలని చెప్పి నేను ప్రత్యేకంగా కోరుకుంటూ, ఆ విధంగా మా గణపతి రెడ్డి గారు తప్పకుండా చొరవ తీసుకుంటారని ఆశిస్తూ, మరి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. కేసీఆర్ గారు చేసిన పనులు మళ్ళీ ఇప్పుడు కూడా కరీంనగర్ గారు చేసిన పనులు మాత్రమే కనిపిస్తున్నాయి వారికి. మరియు మన జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా గారికి, తను కూడా ఒక రోల్ మోడల్ కలెక్టర్ అవుతున్నారు. దానికి మన స్టేషన్ గన్పూర్ ప్రజలందరూ కూడా తనకి తోడ్పాటును అందిస్తున్నారు. అట్లాగే మన ఎండి ఈడబ్ల్యూఐడిసి గణపతి రెడ్డి గారికి, ఎస్సీ గారికి, ఇక్కడికి వచ్చినటువంటి కాంట్రాక్టర్ గారికి, అట్లాగే మన మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య శీర్ష్ రెడ్డి గారికి, తర్వాత గ్రంథాలయ చైర్మన్ రాంబాబు అన్న గారికి, అట్లాగే టెంపుల్ కమిటీ చైర్మన్ శ్రీధర్ అన్నకి, వైస్ చైర్మన్ ఐలయ్య గారికి, తర్వాత మన ప్యాక్స్ చైర్మన్స్, అట్లాగే వనజనగమ జిల్లా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శివరాజ్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి ఇతర ముఖ్య నాయకులకి, కొత్తగా ఎన్నుకోబడినటువంటి సర్పంచ్లకి, ప్రెస్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, అట్లాగే ముఖ్య చేసినప్పుడు ఉన్న మెజారిటీ, తర్వాత కడియం కావ్య పోటీ చేసినప్పుడు ఉన్న మెజారిటీకి, మొన్న ఫ్రెష్గా జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో కూడా దాదాపు అంతే మెజారిటీ ఉంది. అంటే మీకు కడియం కుటుంబం పైన అంతే అభిమానం ఉంది. అది రోజు రోజుకు పెరుగుతుంది. దానికి తగ్గట్టుగానే కడియం సిఆర్ గారు నిత్యం పనిచేస్తున్నాడు. ఇప్పటికీ కూడా మీరు మన సీఎం ఎంపీ సార్ చెప్పినారు అక్కడ టీచర్ అని, కానీ ఇంట్లోనే ఒక టీచర్ ఉంటే, ఇంట్లోనే ఒక ప్రిన్సిపల్ ఉంటే నా పరిస్థితి ఎట్లుంటుందో మీరు అందరూ అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. పొగడ్తలకి పడిపోవద్దని పెద్దలు చెప్తారు. ఇప్పుడు కడియం సిఆర్ గారు నన్ను ఎంత పొగిడినా కూడా ఈ కానించి నేను రిస్ట్రిక్టెడ్ గానే మనీ ఇవ్వాలదలుచుకున్నాను. ఎందుకంటే 2 నియోజకవర్గాలకి ఇచ్చే డబ్బులన్నీ కూడా ఒకటే నియోజకవర్గానికి వెళ్తుంది. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇక్కడున్న వాళ్ళు కూడా, మీరు కూడా కడియం సిఆర్ గారు ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే వస్తారు. అక్కడి నుంచి పక్క రూమ్ లో ఉన్న నా దగ్గరకు వస్తున్నారు తప్ప ఎవ్వరు కూడా, సర్పంచ్లైనా ఎవరైనా
కడియం కావెక్కనే డైరెక్ట్ కలుద్దామన్నట్టు ఎవరు రావట్లేదు. మిగతా నియోజకవర్గాల నుంచి మాత్రం నన్ను మాత్రమే కలవడానికి వస్తున్నారు. ఇది నేను రీసెంట్ గా అబ్జర్వ్ చేసిన కాబట్టి నేను కూడా మేల్కొన్నా. ఇప్పుడు ఎమ్మెల్యే గారు చేసిన పోగొడతలకు నేను పడిపోను. మీకు ఎంత కావాలో అంతే ఇస్తా. ఈ కానించి మెజారిటీ అనే చాలా పెద్ద మొత్తం ఇటే డ్రా చేసుకుంటున్నారు డబ్బులన్నీ. ఇక్కడ విషయం ఏంటంటే మీ ఎమ్మెల్యే గారికి ప్రతి చోట కూడా ఏం పనులు చేయొచ్చు, ఇక్కడేం పనులు చేయొచ్చు, ఈ డిపార్ట్మెంట్లో ఏం చేయొచ్చు, ఎలక్ట్రికల్, పిఆర్, ఆర్ఎండ్బి, హైవేస్, రైల్వేస్, ప్రతి ఎడ్యుకేషన్, తర్వాత హెల్త్, తర్వాత మీకు ఇంతకుముందు ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్, ఇట్లా ప్రతి చోట కూడా ఏమేమి చేసుకోవచ్చు అన్న పూర్తి అవగాహన వల్ల కూడా ఎక్కువ డబ్బులు ఇటే రావడం జరుగుతుంది. అది కూడా మనం చేద్దాము. ఇంతకుముందు కూడా మేము మన మినీ సమ్మక్క సారక్క జాతర యొక్క రివ్యూ మీటింగ్ జరిగింది. అక్కడ కూడా ఆల్రెడీ నాకు 12 లక్షలు పెట్టినారు టెండర్. కాబట్టి ఎక్కడికి రావాలన్నా ఇప్పుడు గన్పూర్కి ఆలోచించుకొని రావాలి. ఎంతైనా ఇది నా కుటుంబము, నా పుట్టినిల్లు లాంటిది గన్పూర్. తప్పకుండా ఇస్తాను. అదే విధంగా మీ అభిమానం ఎప్పుడు కూడా ఇంత కూడా సడలట్లేదు. అది చాలా సంతోషంగా ఉంది మాకు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే విద్య గురించి ఆలోచించి విద్యామంత్రిగా తానే కొనసాగుతూ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ దాదాపు 200 కోట్లతోటి 76 నియోజకవర్గాల్లో ప్రతిదీ కూడా అసలు ఒక కార్పొరేట్ స్కూల్ లెవెల్లో అసలు చెప్పాలంటే పిల్లలకి ప్లే గ్రౌండ్ ఉండట్లేదు ఇవాళ రేపు. తర్వాత ఒక మంచి డైనింగ్ హాల్ కానీ, ఒక మంచి సిక్ రూమ్ కానీ, ఇట్లాంటి ప్రతిదీ కూడా, ఒక కంప్యూటర్ ల్యాబ్, ఒక సైన్స్ ల్యాబ్, ఇట్లా హై ఎండ్ లెవెల్లో ఒక స్కూల్ ఉంటే ఎలా ఉంటుందో మన గవర్నమెంట్ తరఫున వస్తే ఎంత బాగుంటుందో దానికి నిదర్శనం. నాకు తెలిసి రాష్ట్రం మొత్తంలో కూడా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఫస్ట్ మనదే ప్రారంభోత్సవం అవుతుందని నేను నమ్ముతున్నాను. దానికి మన కాంట్రాక్టర్ గారు, మన జిల్లా అధికారులు అందరూ కూడా సహాయపడాలని, దానికి తోడ్పాటును అందించాలని కోరుకుంటున్నాను. అసలు ఒక ప్లే గ్రౌండ్ ఏంటంటే ఒక వాలీబాల్ కోర్ట్, తర్వాత ఒక బాస్కెట్బాల్ కోర్ట్, ఒక క్రికెట్ గ్రౌండ్, ఇవన్నీ ఉన్నాయంటే పిల్లలకి అంతకు మించి కావాల్సింది ఏం లేదు. సో విద్యాపరంగా చూసుకుంటే రానున్న రోజుల్లో స్టేషన్ గన్పూర్ ఒక మంచి ఎడ్యుకేషనల్ హబ్గా మారుతుంది. అట్లాగే వైద్యంగా కూడా చూసుకున్నట్టయితే మన అక్కలకి చాలా ఓపిక ఉండాలి. అవి వేగంగా కదలడానికి ముఖ్యమంత్రి గారికి మన ఎమ్మెల్యే మీద ఉన్న ప్రేమ, అభిమానం, నమ్మకం మాత్రమే. అందుకే ఇంత ఫాస్ట్గా ఆల్మోస్ట్ ఒక సంవత్సరంన్నర కాలంలో 1400 కోట్ల అభివృద్ధి పనులు ఒక నియోజకవర్గానికి ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. దాన్ని కూడా సక్రమంగా నడిపిస్తూ టైంకి అవి పనులు అయ్యే విధంగా ఎప్పటికప్పుడు ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు మరియు అధికారులు అందరు కూడా పర్యవేక్షణలో ఇవి కొనసాగుతున్నాయి. కాబట్టి ఒక 2 సంవత్సరాలు దాదాపు 18 నెలల టైం ఇవ్వండి నాకు అని అంతకుముందు కూడా అడిగినారు మన ఎమ్మెల్యే. ఇప్పుడు కూడా దాదాపు ఒక సంవత్సరం కాలంలో ఇవన్నీ పూర్తయినాక వీటన్నిటికీ కూడా మనం ప్రారంభోత్సవాలు చేసుకుంటాము. గన్పూర్ ఇంకో రేంజ్ లో ఉంటుంది. గన్పూర్ తప్పకుండా కూడా చాలా అభివృద్ధి పదాన నడుస్తుంది. ఏదైతే ఒక చీడ పురుగు ఉందో ఆ చీడ పురుగు మళ్ళీ అంతకుముందు ఒక బకాసురుడు లెక్క, అంతకుముందు ఒక కుంభకర్ణుడు లెక్క తిని పడుకోవడం చేసి అప్పుడు ఏదైతే కళలు కన్నారో ఇప్పుడు కూడా అవే పగటి కళలతోటి మీ ముందుకు వస్తున్నారు. వాళ్ళని నిజంగా కూడా చీడ పురుగు లాగానే తరిమి కొట్టండి. వాళ్ళు ఉన్న లాభం లేదు. అసలు వచ్చిందంటే మన టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్ తప్ప, ఆ చెత్త మాటలు, ఆ చెత్త వాగుడు తప్ప వాళ్ళు చేసిన పని ఏం లేదు. మీరు ఏ ఊరికి వెళ్ళినా కూడా ఈ పని ఎవరు చేసిళ్ళు, ఈ రోడ్ ఎవరు చేసిళ్ళు, ఈ వాటర్ ప్లాంట్ ఎవరు పెట్టిళ్ళు, ఈ హాస్పిటల్ లేకపోతే ఈ పిహెచ్సి ఎవరు చేసిళ్ళు అంటే అది కేవలం కడియం చేయరు కాదు. అంతకుముందు 20 ఏళ్ళ కింద చేసిన పని మళ్ళీ ఇప్పుడు ఈ 2 సంవత్సరాల నుంచి చేస్తున్న పనులు తప్ప అంతకుముందు తిన్నోళ్ళు పన్నోళ్ళు అయితే ఏ పనులు లేవు. మీరందరూ గమనించాలి. ఒట్టి మాటలు చెప్పి ముందుకు రావడానికి ప్రయత్నిస్తున్నారు. ఏ విధంగా అయితే సర్పంచ్ ఎలక్షన్లలో మనకి మంచి మెజారిటీని ఇచ్చినారో రానున్న రోజులలో, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మీకు ఎవరైతే అభివృద్ధి చేస్తున్నారో అదే పార్టీని మీరు గెలిపించాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఎందుకంటే అభివృద్ధి ఉన్న కాడనే, గెలుపు ఉన్న కాడనే అభివృద్ధి అనేది ఇంకా బాగా నడుస్తుంది. మీరందరూ కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని నేను మనసారా కోరుకుంటున్నాను. రానున్న రోజులలో కూడా మీరందరూ కూడా కలిసికట్టుగా ఏ విధంగా అయితే వన్ సైడ్ గా వచ్చినారో ఎప్పుడైనా కూడా స్టేషన్ గన్పూర్లో వారు వన్ సైడే ఉండాలని మనసారా కోరుకుంటూ మీ అందరి ఆశీర్వాదం మీ ఆడబిడ్డ మీద, నా మీద అలాగే ఉండాలని మనసారా కోరుకుంటూ రానున్న మళ్ళీ మనకి పార్లమెంట్ సెషన్స్ వస్తున్నాయి. దాంట్లో కూడా గన్పూర్కి సంబంధించిన అనేక అంశాలపైన కూడా నేను అక్కడ ప్రస్తావిస్తానే ఉన్నాను. మన చిల్పూర్ గుట్టకు కూడా ప్రసాద్ స్కీమ్ లో